నిజంగా హెడ్జ్ ఫండ్స్ అనేది అంత పవర్ఫుల్ మనీ మేకింగ్ మిషన్సా? ఒకవేళ అదే నిజమైతే వరల్డ్ వైడ్ అంతా ఇంత ఫేమస్గా ఉండి ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ని మేనేజ్ చేస్తూ ఉన్నాయి. కానీ మన ఇండియాకి వచ్చేసరికి అదొకటి ఉంది అని కూడా చాలామందికి తెలియదు. అది ఇండియాలో ఫెయిలా లేదా మన వాళ్ళకి తెలీదా? దీనికి సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. అండ్ ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు ఒకసారి గో త్రూ అయితే మీకు మార్కెట్లో ఏదైతే ఇప్పటివరకు మీరు చూసే వ్యూ ఏదైతే ఉందో ఆ పర్సెప్షన్ అంతా ఈ ప్లేలిస్ట్తో మారుతుంది. హలో సోల్జర్స్, వెల్కమ్ టు విహాప ట్రేడింగ్. దిస్ ఈజ్ ఫాసిల్. ఇమాజిన్ మీరు ఒక కార్లో వెళ్తున్నారు అనుకోండి. ఆ కార్కి ట్రాఫిక్ రూల్స్ ఉండవు అండ్ సిగ్నల్స్ ఉండవు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అదే మీరు ట్రాక్లో నడుపుతుంటే సో దాన్నే హెడ్జ్ ఫండ్స్ అని అంటారు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉన్న వాటిని హెడ్జ్ ఫండ్స్ అంటారు. అదే ఫుల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఉంటే అవే రీటైల్ ట్రేడర్. అండ్ కంపెనీ వెహికల్ అండ్ కంపెనీ కార్ అదే మ్యూచువల్ ఫండ్స్. సో ఇప్పుడు దీనికి డిఫరెన్స్ మీకు చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. హెడ్జ్ ఫండ్స్ అంటే హెడ్జ్ అంటే ప్రొటెక్షన్, ఒక ఇన్సూరెన్స్ లాగా. ఫండ్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనీ. సో ప్రీవియస్గా దీన్ని క్రియేట్ చేసినప్పుడు మన మనీకి ఒక ప్రొటెక్షన్ లాగా ఉండేది. కానీ అది రాను రాను ఏమవుతుందంటే రిస్క్ ఎక్కువ ఇన్వాల్వ్ తీసుకుంటున్నారు. ఈ గేమ్ కంప్లీట్గా ఎలైట్స్కే సొంతం. ఎందుకు ఎలైట్స్కి సొంతం అంటున్నానంటే మన ఇండియాలోకి వచ్చేసరికి మినిమం నువ్వు హెడ్జ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం టికెట్ ప్రైస్ 1 CR. ఇది అందరూ వెళ్ళేసి దీని మీద ఇన్వెస్ట్ చేయలేరు. ఓకేనా? ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కానీ దీంట్లో వచ్చే మైనస్ ఏంటంటే 42% ఆఫ్ ద ట్యాక్స్ దీని మీద ఉంటుంది. అప్పుడు నువ్వు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుంటావో నీకు ట్యాక్స్ రాను. తర్వాత హెడ్జ్ ఫండ్ ఆబ్వియస్గా వాళ్ళు నీకు మనీ కట్ చేసుకొని ఇస్తారు, నీకు ఏది ఫ్రీగా రాదు కాబట్టి. సో అదన్నీ రాను వచ్చేసరికి మనకి మినిమల్ అమౌంట్ మన చేతికి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎందుకు ఇంత ఇదిగా అంటే సెబీ పెట్టే రిస్ట్రిక్షన్స్ ఆబ్వియస్గా మీకు తెలుసు. అండ్ అది మన ట్రేడర్ని ప్రొటెక్ట్ చేసేదానికి, ఆ సిస్టమ్ ప్రొటెక్ట్ చేసేదానికి. అని దానికి ఆన్సర్ మీకు ఆప్షన్స్లో నేను చెప్పున్నాను, ఈ ప్లేలిస్ట్లోనే ఉంటుంది, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. హెడ్జ్ ఫండ్స్ దేనికి ఫేమస్? హెడ్జ్ ఫండ్ దేనికి ఫేమస్ అంటే మనీ మేనేజ్ చేసేదానికి మాత్రమే కాదు, వాళ్ళు షార్ట్ పొజిషన్ తీసుకునేదానికి ఫేమస్. ఏదన్నా కంపెనీ వెనకాల పడతారు. సింపుల్ చెప్పాలంటే వెళ్ళి ఆ కంపెనీ స్టాక్స్ అన్నింటినీ వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ పొజిషన్ తీసుకొని సెల్ చేస్తారు. సో సెల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కంపెనీ వాల్యూ పడిపోతుంది అండ్ దాంతోపాటు దాని రెప్యుటేషన్ పడిపోతుంది. అంటే దే మేక్ మనీ బై ఫాలోయింగ్ ద మార్కెట్స్. ఎంత రెప్యుటేషన్ ఉంటుందంటే వీళ్ళు ఏదన్నా కంపెనీ స్టాక్ వెళ్ళేసి హెడ్జ్ ఫండ్స్ అక్కడ షార్ట్ కానీ బై కానీ తీసుకున్నారంటే మిగతా రీటైల్ ట్రేడర్స్ అంతా కూడా వెళ్ళి అక్కడ పొజిషన్ తీసుకున్నానికి అవకాశం ఉంటుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ మన ఇండియాలోకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ తప్ప ఈ హెడ్జ్ ఫండ్స్ ఉన్నాయని తెలియదు. అంటే దీన్ని మేనేజ్ చేసేది కూడా మన ఇండియన్ దానికి చాలా చాలా కష్టం. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అన్ని క్రైటీరియాలో ఇవి సర్వైవ్ అవ్వడమే కష్టం. హెడ్జ్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. హెడ్జ్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయంటే ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది, నేను తీసుకెళ్ళి పెట్టేస్తానంటే అలా కుదరదు. దానికి ఒక కాంట్రాక్ట్ ఇస్తారు వాళ్ళు. అది డిపెండ్స్ ఆన్ ద హెడ్జ్ ఫండ్ విచ్ యు ఆర్ పికింగ్. అంటే నువ్వు ఒక 1 year కాంట్రాక్ట్ కావచ్చు, లేదా 8 months కాంట్రాక్ట్ కావచ్చు, లేదా సమ్ 2 years ఆఫ్ కాంట్రాక్ట్ కూడా ఉండొచ్చు. ఇది అగ్రిమెంట్ మీద డిపెండ్ అవుతుంది. నువ్వు మనీ పెడతానంటేనే తీసుకురా, ఆ కాంట్రాక్ట్ నువ్వు సైన్ చేయగానే తర్వాత ఆ కాంట్రాక్ట్ బట్టి నిన్ను ఆ హెడ్జ్ ఫండ్ మేనేజ్మెంట్లో తీసుకుంటారు. అంటే నీ మనీని తీసుకుంటారు. అండ్ నువ్వు దాంట్లోకి వెళ్తే ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే అందరూ డబ్బున్నోళ్ళే ఉంటారు, అంతా ఎలైట్ పీపులే ఉంటారు. నీకు నెట్వర్కింగ్ పెరగద్ది. సో నీకేంటంటే డబ్బున్నోళ్ళు డబ్బులు ఏం చేసుకుంటే వెళ్తుంటారు. ఇది ప్రాసెస్. ఆఫ్కోర్స్ ఈ 2 and 20 రూల్ మీద ఈ హెడ్జ్ ఫండ్స్ అన్నీ ఫాలో అవుతాయి. దానికి మీనింగ్ ఏంటంటే 2% వచ్చేసి హెడ్జ్ ఫండ్ మేనేజ్ చేసేదానికి మేనేజర్ తీసుకుంటారు. అండ్ 20% ఆన్ ప్రాఫిట్స్ ఏదైతే మేక్ చేస్తారో వాళ్ళు ఆ ప్రాఫిట్స్ మీద తీసుకుంటారు. మిగతాది వచ్చే దాని మీద మొత్తం అన్ని ట్యాక్స్ అన్ని పోను ఈ ఇన్వెస్టర్స్కి దాన్ని స్ప్లిట్ చేస్తారు. అదే మన ఇండియాలోకి వచ్చేసరికి ఎత్తుకోవడం 42% ట్యాక్స్ ఖతం. దాని తర్వాత మళ్ళీ ఏంటి టాప్ ఆఫ్ ఇట్ నీకు వాళ్ళు హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ దాన్ని అఫ్కోర్స్ ఆ మేనేజ్ చేసిన దానికి మనీ అంతా మేనేజ్ చేసిన దానికి ప్రాఫిట్ మేకింగ్ చేసిన దానికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మన చేతికి వచ్చేసరికి చాలా మినిమల్ అమౌంట్ ఉంటుంది. మనం పెట్టే అమౌంట్ ఎక్కువ, రిటర్న్స్ తక్కువ. కానీ యూఎస్లో ఏమవుతుందంటే ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ కోసంగా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది కొంచెం ఉంటాయి. అందుకని యూఎస్లో సిటడెల్ కావచ్చు, మీరు చాలా వినుంటారు. సో కంపెనీస్ ఇలాగా హెడ్జ్ ఫండ్ మేనేజర్ మనకి ఇంత రిటర్న్స్ ఇస్తున్నారని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. సో ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ పోస్ట్ చేసే వీడియోలో కూడా ఈ హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ మీద నేను అంటే వాళ్ళ ఒక ఇన్ డీటెయిల్
వాళ్ళ మైండ్ సెట్ మీద నేను ఒకసారి ఆ వీడియో కూడా చేస్తాను. సో దాన్ని కూడా మీరు చెక్ చేయండి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఇండియన్ మార్కెట్స్కి హెడ్జ్ ఫండ్ సూట్ అవ్వదు. రీజన్ ఏంటంటే ఏఐఎఫ్ఎస్ కేటగిరీ 3 కిందకు వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ట్యాక్స్ కానీ లేదా షార్ట్ పొజిషన్ తీసుకున్నానికి మన ఇండియన్ మార్కెట్స్ కూడా సూట్ అవ్వదు. ప్రీవియస్ వీడియోలో నేను దాన్ని పూసగుచ్చినట్టు చెప్పాను. షార్ట్ పొజిషన్ ఎందుకు తీసుకోకూడదు ఏంటి అంటే, నువ్వు నార్మల్గా షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు, కానీ అగ్రెసివ్గా వెళ్ళేసి నేను ఒక స్టాక్ వెనకాల పడేసి ఆ స్టాక్ నేను కొలాప్స్ చేస్తానంటే మన ఇండియన్ మార్కెట్ దానికి ఒప్పుకోదు. అండ్ మీరు ప్రీవియస్గా మీరు వినే ఉంటారు, ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉంటాడు, బిల్ గేట్స్ నా స్టాక్ని లాంగ్ అంటే మ్యాసివ్గా షార్ట్ పొజిషన్ తీసుకున్నాడు, అయినా నా కంపెనీ స్టాక్ కొలాప్స్ అవ్వలేదు టెస్లా మీద అని చెప్పి. సో దానికి మీనింగ్ ఏంటంటే హెడ్జ్ ఫండ్స్ ఏదైతే ఉంటారో ఈ మేనేజర్స్ అంతా ఆ హెడ్జ్ ఫండ్స్ అంతా వెళ్ళేసి ఒక కంపెనీ అని కలపడి దాన్ని షార్ట్ చేసి దాన్ని కొలాప్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన ఇండియన్ మార్కెట్స్ మనకి 9 to 4 అలా ఉంటుంది కదా, ఒక క్లాసిక్ మన స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేలా ఉంటుంది కదా టైమింగ్స్ ఏదైతే ఉందో, దాన్ని ఎక్స్టెండ్ చేయాలా అంటే 23 అవర్స్కి ఎక్స్టెండ్ చేయాలా. అది చేస్తే మీకేమన్నా బెనిఫిట్ అవుతుందా? అండ్ మనకి ఏంటంటే యూఎస్ మార్కెట్స్లో ఇలాగే ఉంటుంది. 2 types ఆఫ్ ట్రేడింగ్ అవర్స్ ఉంటుంది. ఒకటి ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అవర్, ఇంకోటి రెగ్యులర్ ట్రేడింగ్ అవర్. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అవర్ అంటే 23 hours ఆఫ్ ద మార్కెట్ ఉంటుంది. నువ్వు నిద్రపోతా ఉంటావు, అర్ధరాత్రి లేసి నీ అనాలిసిస్ అంతా పర్ఫెక్ట్ అనుకున్నావు, లేదు నేను ఇప్పుడు సెల్ చేయాలనుకున్నప్పుడు నీకు సెల్ చేసుకోవచ్చు. కానీ ఇండియన్ మార్కెట్స్లో కాదు, మార్కెట్ ఓపెనింగ్ బెల్ అప్పుడే నువ్వు నీ పొజిషన్ని ప్లేస్ చేయగలుగుతావు. కానీ యూఎస్లో వచ్చేసి అంటే సెషన్స్గా ఉంటుంది. నీకు ఏషియా ఉంటుంది, లండన్ ఉంటుంది, న్యూయార్క్ AM PM ఉంటుంది. సో వీటిల్లో ఏ దాంట్లో అన్నా నువ్వు వెళ్ళి ట్రేడ్ చేసుకోవచ్చు. సో దానికి ఏంటంటే అది ఒక బెనిఫిట్లా ఉంటుంది మనకి. దట్స్ ఇట్ సోల్జర్స్. ఐ థింక్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్.